హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ లైబ్రరీ గైస్. డిప్లొమా డిగ్రీ బీటెక్ విద్యార్థులకు సంబంధించి ఏబీవీపీ కూడా ఎగ్జామ్స్ పైన పోరాటం అయితే చేస్తుందన్నమాట. ఈ వీడియోలో అప్డేట్ గురించి స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అందరూ కూడా లాస్ట్ వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అండ్ ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్స్ అనేవి మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మంచి లేటెస్ట్ అప్డేట్స్తో మీకు అప్డేట్స్ అందిస్తుంటాను. అండ్ అందరూ కూడా వీడియోకి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది 100% తెలియజేయండి. అందరూ కూడా లైక్ చేస్తారంటే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ లేచకుండా టాపిక్ వెళ్ళిపోయే ముందు ఎగ్జామ్స్ విషయంలో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ కింద మెన్షన్ అయితే చేయండి. ఒకవేళ ఎగ్జామ్స్ కావాలనుకుంటే ఎస్యూనిట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి, ఒకవేళ ఎగ్జామ్స్ వద్దనుకుంటే నో నీడ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎవరైనా వీడియో విజిట్ చేసినా కూడా మనకు క్లారిటీ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకోండి. అందరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని కూడా అర్థం కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. లేట్ చేయకుండా తాజా అప్డేట్స్ కనుక మనం వచ్చేసినట్లయితే ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. ఈ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రభ నుంచి అయితే కలెక్ట్ చేశాను అనమాట. పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించాలి, ఓయూ వీసీకి ఏబీవీపీ విజ్ఞప్తి అని చెప్పేసి అయితే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. గైస్ ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గారికి ఏబీవీ కోరుతూ వినతి పత్రం అందజేసినట్లయితే అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. ఈ విషయంపై శుక్రవారం ఏబీవీ నేతలు వీసీని కలిసి వినతి పత్రం సమర్పించారు. డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడంతో హాస్టల్ లేక గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించాలని లేదంటే యూనివర్సిటీ కోఆర్డినేట్ చేసి జిల్లా మండల కేంద్రాలలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. విద్యార్థులకు భవిష్యత్తు ఇబ్బంది కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి అని చెప్పేసి నేతలు కోరారు అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. గైస్ ఇక్కడ ఏబీవీపీ ఎన్ఎస్యుఐ వాళ్ళు ఇద్దరు కూడా ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే అన్ని యూనివర్సిటీలను అయితే కోరుతున్నట్లు మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎన్ఎస్యుఐ వాళ్ళు కూడా ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ పెట్టాలి, ఒకవేళ ఆఫ్లైన్లో పెట్టినా కూడా కరోనా విజృంభణతో విద్యార్థులకి పాజిటివ్ వచ్చినా కూడా బాధ్యత మొత్తం యూనివర్సిటీలో వహించాలి అని చెప్పేసి అయితే వినతి పత్రం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామ్స్ పైన మనకి ఈ తొందరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే జూలై 5 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాగే ఎన్ఎస్యుఐ వాళ్ళు హైకోర్టులో కూడా పిటిషన్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఇలాంటి తాజా అప్డేట్స్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అండ్ అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు మిస్ కావద్దని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మంచి లేటెస్ట్ అప్డేట్స్తో మీకు అప్డేట్స్ అందిస్తుంటాను. అండ్ లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. అలాగే ఎగ్జామ్స్ విషయంలో మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో 100% అయితే తెలియజేయండి గైస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.